అమెరికా ప్రయోజనాల కోసమే ప్రపంచ దేశాల మధ్య అమెరికా యుద్ధాలు జరిగేలా ప్రేరేపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ప్రతినిధులు అన్నారు. వరంగల్ ఎల్బీనగర్ అగ్నిస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ కె విశ్వనాథ్, ఏ యాదగిరి, లిబరేషన్ సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, మహమ్మద్ అబ్దుల్ నబీ, జుబేరా ఐఎన్ఏ, ఎం ప్రవీణ్, భరత్ మాచావో, శివాజీ, ఆర్ఎస్పీ రఘు, సుధా, ఎండి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, వివిధ వేదికలు, నాయకులకు, అధ్యక్షుల వారికి, సభకు హాజరైన కామ్రేడ్స్ మరియు ఇతరులకు ముందుగా అభినందనలు. మనం ఏదైనా యుద్ధం ఎవరి కోసము అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటున్నాం. ఇది ప్రశ్న కాదు, జీవితం. మనం సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం. ప్రపంచంలో శాంతి కావాలంటే పేదలతో పోవాలి. పేదలతో దేవుడు తప్ప ప్రపంచ ప్రయోజనాలు అనేది ప్రపంచ శాంతి కానీ దీనికి సంబంధం లేదు. ఇట్లా దాదాపు 1.1 బిలియన్ ప్రభావం లేదు. అందువల్ల ప్రపంచంలో కూడా శాంతి అనేది కేవలం ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అధ్యక్షత వహించాను కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధాలు ఏంటి? ఒక మనిషిని ఇంకో మనిషి గుర్తించడం, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం గుర్తించడం, ఒక జాతిని ఇంకో జాతిని గుర్తించడం, ఒక మతం ఇంకో మతాన్ని గుర్తించడం, వివిధ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు, ఒక శాస్త్రీయమైన సంబంధాలు, ఒక రాజకీయ సంబంధాలు, మానవ సంబంధాలు ఉండాల్సినటువంటి సమాజంలో ఎవరికి ఈ యుద్ధం, ఎవరి కోసం యుద్ధం అనే ప్రశ్న మనం వేసుకుంటున్నామంటే ఈ నాగరికత, ఈ ప్రజాస్వామ్యం, మనం ఉంటున్నటువంటి ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉంది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యన యుద్ధము రెండు విషయాల మీద మన దేశం కర్రలో పడినటువంటి పీరియడ్. ఒకటి భారత పాకిస్తాన్ యుద్ధం, మరొక దిక్కు కాపుల విరమణ చేశాము అని అనేక మార్లు ప్రకటించి ఓ ప్రభుత్వమా, ఓ కేంద్ర ప్రభుత్వమా, ఓ మోడీ ప్రభుత్వమా, మాతో రాజకీయ చర్చలు జరపండి అని అంటున్నటువంటి ఒక అంతర్యుద్ధం ఈ సమయంలో మనం ఎదుర్కొంటున్నాం. ఈ రెండు సమస్యల మీద రాజకీయ చర్చ భారతదేశంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. యుద్ధమైనటువంటి విషయం ప్రపంచంలో చర్చ జరుగుతుంది. భారత పాకిస్తాన్ అనేటువంటి సమస్య చర్చ జరుగుతుంది. అందుకే ఈ దేశంలో పడిపోతున్నటువంటి సమస్య ఒక పర్యటన ఇన్సిడెంట్ జరిగింది. 20,000 మంది టూరిస్టులు చంపబడ్డారు. నేరస్తులు నిర్ధారణ కాదు, ఇది సీమాలో ఉండేవాళ్ళు అనేది కోర్టుగా చెప్పారు. దీనికి పాకిస్తాన్ ఉన్నది అని చెప్పారు. 2 యుద్ధాలు ప్రకటించారు. 9 కేంద్రాల మీద ఉగ్రవాద శిబిరానికి దాడి చేశారు. భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. మోడీ గారు యుద్ధాన్ని రద్దు చేస్తున్నారని ప్రకటించారు. యుద్ధం అసలు భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిందా?
ఈ యుద్ధాన్ని ఎలా చేస్తారు? ఈ బహిరంగంలో ఉన్నటువంటి నేరస్తులు నిర్ధారణ అయ్యిందా? ఈ మోడీ ప్రభుత్వం మీకు పాకిస్తానే కావాలని చెప్పిందా? ఇవన్నీ ఎవరో ఆలోచించలేదు. ఒకరు 2 రోజులనే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం భారత పాకిస్తాన్ మధ్యన వైషమ్యం ఎంత స్థాయిలో అంత స్థాయిలో పెరిగింది, టెంపో ఎంత స్థాయిలో అంత స్థాయిలో పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి ఒక భూమిక ఉంది. భారత పాకిస్తాన్ మధ్యన అనేక దేశం విభజన జరిగిన తర్వాత అనేక యుద్ధాలు జరిగింది. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏంటి? అసలు దేశం విభజన గురి కావాలంటే ఒక మతం ప్రాతిపదిక మీద విభజన గురైన తర్వాత యుద్ధం ఏంటి? బ్రిటిష్ వారు పెట్టినటువంటి భుజం ఇప్పటికీ అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 200 ఏళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు మనకి వరాలు అందించారు. కాశ్మీర్ సమస్య అనేటువంటిది జగతి సమస్య. కాశ్మీర్ అనేది ఒక జాతి, ఒక ప్రాంతం, దానికి ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు భారతీయంలో ఉండగా బాబు, పాకిస్తాన్ లో ఉండగా బాబు, మేము స్వతంత్రంగా ఉండడం బాగుంటారు. స్వతంత్ర దేశం లేదు, మన దేశంలోనే ఉండాలని నెహ్రూ గారు కలుపుతున్నారు. 370 ఆర్టికల్ అంగీకరించింది. అనేక ఉపఒప్పందాలు జరిగినాయి. కానీ కాశ్మీర్ భారతదేశంలో భాగంగా మనం యుద్ధం చేస్తాం. కాశ్మీర్ అనే సమస్య భారత యుద్ధం చేస్తాం. ఇది నిరంతరం నడుస్తుంది. ఇది ఒక ఘటన. భారత పాకిస్తాన్ మూలం కాశ్మీర్ సమస్య. కాశ్మీర్ మాత్రమే కాశ్మీర్ స్వతంత్రంగా ఉన్నాం, ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఈ సమస్య తెలుగుదా? ఇప్పటికైనా తెలుగుదా? ఒక జాతి తమ స్వయం నిర్ణయాధికారం గురించి ఆలోచించే చర్చ భారతదేశంలో ఎప్పుడైనా తెలుగుదా? ఎప్పటికీ లేదు. ఇది ఇవాళ పాలస్తీనా సమస్య ఉంది. అదొక జాతి, అదొక ప్రాంతం. గాజా కేంద్రంగా ఒక రాజ్యం ఉంది. ఇజ్రాయెల్ గుర్తించదు, అమెరికా గుర్తించదు. రెండో ప్రపంచ యుద్ధం ముందు ఈ యూదుల పరిస్థితి ఏమిటి? అసలు వాళ్ళ భూతంలో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఏడాది కూడా కోరుకునేది. ఇవాళ గాజా మీద, గాజాలో గుర్తిస్తే గాజాను ఆక్రమిస్తాం, గాజా ఇజ్రాయెల్లో భాగమైనటువంటి వైఖరి ఇవాళ అపరిష్కృతంగా ఉంది. దానికి అమెరికా ప్రభుత్వం అరబ్ సంపద మీద అమెరికా వాళ్ళు కలిసి అమెరికా నిరంతరం వహించారు. యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఆక్రమించిండు. నిన్న ఇరాన్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి, గాజాలో 50,000 మంది చంపించిన పరిస్థితి, ఇజ్రాయెల్ తీవ్రంగా 30 దుర్మార్గం చేస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. అందుకే యుద్ధాలు, ఈ యుద్ధాలు ఎప్పుడైతే చేసుకోవాలి? ఇది న్యాయమే యుద్ధాలా? అసలు యుద్ధాలంటేనే న్యాయమైనటువంటి సబ్జెక్ట్ ఉంటే రాలేదు. అందుకు ఇవాళ రష్యా ఉక్రెయిన్ మీద దాడి జరుగుతుంది. సోవియట్ యూనియన్ భాగం ఉక్రెయిన్ నాటో జరుగుతున్నది అనేటువంటి దాన్ని సెంటర్ చేసుకుని యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే సోవియట్ యూనియన్ కూటమిలో భాగంగా నాటో రెండవ ప్రపంచ తర్వాత జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా అది అక్కడ జరుగుతుంది. ఇక ప్రపంచ శాంతి ఎక్కడ ఉంది అంటే ఆయుధాల ప్రజాప్రతినిధులు ఉండాలి అనే పేరు మీద, శాంతిని కాపాడాలనే పేరు మీద, అను నిరాయుధుల పేరు మీద అనేక దేశాల మీద అక్కడ దాడులు జరుగుతుంది. మన
ఇరాన్లో చూసినటువంటి దాడి కూడా శాంతి కొరకే కాదు. ఉగ్రవాదం, ప్రపంచ ఉగ్రవాదానికి మధ్యప్రదేశ్ ఉంది, ప్రపంచ ఉగ్రవాదానికి హమాస్ ఉంది, హిజ్బుల్లా ఉంది, దానికి సంబంధించిన యెమెన్ ఉన్నది, ఇరాన్ ఉన్నది. ఈ అరబ్ ప్రపంచం ఉన్నదని ఉగ్రవాదాన్ని ప్రపంచానికి ప్రమాదం అనేటువంటి చర్చనే ఇవాళ బాంబింగ్ చేస్తున్న పరిస్థితి. ఎవరి కోసం మొత్తం ఏ దేశాల మధ్య జరిగిన ఇప్పుడు 1990లో వచ్చిన నూతన ఆర్థిక విధానాల ద్వారా ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కానీ అది ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావితం ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు మన గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని కాక మన పరిగణలోకి తీసుకున్నట్లయితే గల్ఫ్ దేశాల్లో పనిచేసే మన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి వాళ్ళ మన దేశానికి వచ్చే డబ్బులలో 40% మంది కేవలం గల్ఫ్ కార్మికుల ద్వారానే వస్తుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకునే అంటే అవకాశం ఉంటుంది. అక్కడ స్థిరంగా ఉంటేనేమో వీళ్ళకి స్థిరమైన ఆదాయం ఉంటుంది. అక్కడ యుద్ధాల వల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే రెమిటెన్స్ రాకపోవడం అనేది ప్రధానమైన. రెండవది ఏంటంటే మన ఇండియాకి కావలసిన ఆయిల్ ఎంతైతే అవసరం ఉంటుందో దాంట్లో 54% మనకు గల్ఫ్ కంట్రీ ద్వారానే వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మనకేం సంబంధం అనడానికి వీల్లేదు. అందువల్ల ఆ రెమిటెన్స్ కానివ్వండి 54% ఆయిల్ దిగుమతి ఏదైతే ఉందో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిన్న జరిగిన యుద్ధాన్ని కాదు చూసినట్లయితే అమెరికా ఇరాన్ యుద్ధాన్ని కాదు చూసినట్లే అది కొద్ది రోజులు కొనసాగినట్లయితే హర్మోజ్ అనే ఒక నది ద్వారం అంటే అక్కడి నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఒకవేళ అది కాక మూసేసినట్లయితే ఇరాక్ కూడా 1-2 సార్లు హెచ్చరించింది అది మూసేస్తామని హర్మోజ్ అనే నదిని. ఒకవేళ నదిగా మూసేసినట్లయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారాలు చాలా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ యుద్ధం జరిగినా ఆ యుద్ధ ప్రభావం అనేది ప్రపంచ ప్రజల మీద ఉంటుంది. దీనివల్ల ప్రభావితమయ్యే ప్రజలు ఎవరంటే ఉపాధి కోల్పోయే వాళ్ళు, చాలా చిన్న తరగతి ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉపాధి కోల్పోవడం కాకుండా ఏమైతే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గడం వల్ల ఏమవుతుంది, సరుకుల కొరత ఏర్పడుతుంది. సరుకుల కొరత ఏర్పడడం వల్ల ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల ఏమవుతుంది, మీరు ఒకటి చూడండి, ఒక్క ఆయిల్ ధర పెరిగితే ఇతరుల ధరలను ప్రభావితం చేస్తుందా లేదా ట్రాన్స్పోర్ట్ ధరలు. అందువల్ల ఏమవుతుందంటే 54% ఆధారపడి ఉన్నప్పుడు మనం ఆ దేశం జరుగుతున్న యుద్ధం పట్ల మన బాధ్యత నిర్వర్తించాలి. కానీ మన మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ బ్రిక్స్ అనే దేశాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్, ఆ గ్రూపులో ఉన్న అన్ని దేశాలు కూడా పాలస్తీనా ఇరాన్ మీద జరిగిన యుద్ధాన్ని ఖండించినట్లయితే మన మోడీ మాత్రం వాటికి దూరంగా ఉంది. అట్లనే యూఎన్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టినట్లయితే ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టినట్లయితే G7లో ఉండే అంటే అభివృద్ధి చెందిన దేశాలు G7లో ఉండే ఒక అమెరికా తప్ప అన్ని దేశాలు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ ఇవి కూడా వ్యతిరేకించారు ఆ యుద్ధాన్ని. కానీ మన మోడీ అక్కడ ఓటు వేయకుండా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కూడా బయటకు వచ్చారు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ లేకుండా. అంటే ఈ విధంగా మనం బాధ్యతారహిత్యమైన ప్రభుత్వాన్ని మన దేశంలో మనం చూస్తున్నాం. ఇంకా ఈ యుద్ధం వల్ల జరిగేది ఏంటంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి దాదాపు $128 బిలియన్ వర్త్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఆయుధాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాము, వాడికి ఆదాయం కావాలి కాబట్టి, మనకి ఆయుధాలు అవసరమా లేదా అనేది కాదు, వాడికి ఆదాయం కావాలి కాబట్టి అమెరికా చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయుధాలను దిగుమతి. అంటే మీరు యుద్ధం అనేది ఈ అభివృద్ధి చెందిన ముఖ్యంగా అమెరికాకి వాళ్ళ యొక్క ఆయుధాలని మార్కెట్ చేసుకోవడం, అట్లాగే ప్రపంచ మార్కెట్ను కూడా గమనించడం. అంటే ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా కూడా ఏమవుతుంది, ఈ ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ని విస్తరించుకుంటుంది. ఆ విస్తరణని ఆపాలి అంటే ఏం చేయాలి, అమెరికా ఇటువంటి దాడులు చేయడం వల్ల, యుద్ధాలను క్రియేట్ చేయడం వల్ల, అట్లనే మీరు చూస్తున్నారు ఏది ఇతర దేశాలు అన్నిటి పట్ల కూడా చాలా టారిఫ్ని చాలా విపరీతంగా పెంచుతున్నారు. పెంచడం వల్ల ఏంటి, వాటిని లొంగ తీసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ జరగని యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలని క్రియేట్ చేసి ఒక అనిశ్చిత వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఆధీనానికి మార్కెట్ని ఈ ఆయుధాలను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా పేరు వినాయక్ రెడ్డి, నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను ఇక్కడే కార్పొరేషన్లో. నేను TSBF కన్వీనర్గా ఉన్నాను. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.
మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.